మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. లండన్ కోర్టులో నీరవ్ మోడీని ప్రవేశపెట్టనున్నారు అక్కడి పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీని లండన్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో 3:30 గంటలకు వెస్ట్ మినిస్టర్ కోర్టులో నీరవ్ మోడీని హాజరుపరచబోతున్నారు. దాదాపు 13.5 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి భారత ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ స్వేచ్ఛగా లండన్ లో ముఖ్యంగా జీవిస్తున్నాడు. అక్కడ తిరిగి అతని వ్యాపారాలని కొనసాగిస్తున్న పరిస్థితి. విలాసవంతమైన జీవితాన్ని నీరవ్ మోడీ గడుపుతున్నారు. ది టెలిగ్రాఫ్ సహా మరికొన్ని మీడియా ఛానళ్లకి ఇటీవలే అసలు నీరవ్ మోడీ ఏ దేశంలో ఉన్నాడన్న వివరాలు కూడా భారత ప్రభుత్వానికి తెలియరాలేదు ఇప్పటి వరకు. గతేడాది ముఖ్యంగా ఈ నీరవ్ మోడీ పారిపోవడం జరిగింది భారతదేశం నుంచి. సో ఇప్పుడు ఆయన ఆచూకీ లండన్ లో ముఖ్యంగా వెస్ట్ లండన్ లో కనుగొనడం జరిగింది. సో లండన్ పోలీసులు ఇప్పటికే భారత ప్రభుత్వం దౌత్యపరంగా ముఖ్యంగా నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నీరవ్ మోడీని భారతదేశానికి అప్పగించాలని చెప్పి ఇటు ఈడీ సహా భారత విదేశాంగ శాఖ లండన్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అందుకు అనుగుణంగానే లండన్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా నీరవ్ మోడీని మరికొద్ది సేపట్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచబోతున్నారు. అక్కడ ముఖ్యంగా కోర్టు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వ ఆధారాల్ని పరిశీలించిన తర్వాత మాత్రమే నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నీరవ్ మోడీని ముఖ్యంగా భారతదేశానికి తిరిగి పంపించడం జరుగుతుంది. ఇప్పటికే విజయ్ మాల్యాకు సంబంధించి ముఖ్యంగా ఇది ఒక చిన్న స్థాయి కోర్టు. ముఖ్యంగా భారతదేశంలో ఏవైతే ముఖ్యంగా జోనల్ వైజ్ గా ఏవైతే కింది స్థాయి కోర్టులు ఉంటాయో అదే తరహాలో ఈ వెస్ట్ మినిస్టర్ కోర్టు అనేది లండన్ లో ఉంది. సో తదుపరి ముఖ్యంగా ఈ కోర్టు విధించిన శిక్షణ కానీ లేదా భారతదేశానికి అప్పగించే అంశం పైన కానీ నీరవ్ మోడీ పై కోర్టుల్లో కూడా సవాల్ చేసుకోవచ్చు. గతంలో విజయ్ మాల్యా కూడా ఇదే తరహాలో పై కోర్టుల్లో అప్పీల్ చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ముఖ్యంగా రెడ్ కార్నర్ నోటీస్ ను కూడా ఇప్పటికే ఇంటర్పోల్ జారీ చేసింది. ముఖ్యంగా నీరవ్ మోడీ అలాగే మోహిల్ చోక్సీ సహా నీరవ్ మోడీ యొక్క సోదరుడు కూడా ఈ కుంభకోణంలో ముఖ్యంగా నకిలీ పత్రాలను నకిలీ ఓవర్ డ్రాఫ్ట్ ఆధారాలను చూపించి బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో నీరవ్ మోడీ ఈ వజ్రాల వ్యాపారం నిమిత్తం ముఖ్యంగా రుణాలు తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించే క్రమంలోనే ముఖ్యంగా అప్పుల్ని తిరిగి చెల్లించలేక ముఖ్యంగా భారతదేశం విడిచి ముఖ్యంగా నీరవ్ మోడీ కనుమరుగైన పరిస్థితి. ఇప్పుడు ఆయన ఆచూకీ దొరికింది కాబట్టి భారత ప్రభుత్వం తిరిగి ఆయన భారతదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ఇందుకు అనుగుణంగానే అక్కడ ఉన్న లండన్ పోలీసులు ప్రస్తుతం నీరవ్ మోడీని అరెస్ట్ చేసి వెస్ట్ మినిస్టర్ కోర్టులో మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం అక్కడ విచారణ అనంతరం ముఖ్యంగా ఎటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఈడీ సహా ముఖ్యంగా విదేశాంగ శాఖ అనే అంశాలను కూడా తదుపరి ఈ కోర్టులో నీరవ్ మోడీని ప్రవేశపెట్టిన తర్వాత కేసుని వాయిదా వేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి కృష్ణ.